మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అనునిత్యం అవి సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధలు వర్ణనాతీతం. ఉన్నట్టుండి కీళ్లలో వాపు, లోపల నిప్పులు రగులుతున్నట్లుగా ఒకటే మంట. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌట్ వ్యాధి. సాధారణంగా కాలి బొటనవేలితో మొదలై ఆ తరువాత మిగతా కీళ్లకు వ్యాపించే గౌట్ వ్యాధిని సరిగ్గా గుర్తించి చక్కటి చికిత్స తీసుకుంటే గౌట్ వ్యాధిని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. నొప్పి, వాపు, మంటలతో కీళ్లను వేధించే గౌట్ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గౌట్ అంటే ఏంటి? గౌట్ వ్యాధి ఎందుకు వస్తుంది? గౌట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. ఇది నార్మల్గా క్రిస్టల్ ఆర్థ్రోపతి అంటాము. దీంట్లో మెయిన్గా యూరిక్ యాసిడ్ డిపాజిట్ అవటం వల్ల వస్తుంది. బాడీలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ మన జాయింట్స్లోకి వెళ్ళి ఆ జాయింట్ని ఇరిటేట్ చేయటం వల్ల ఆర్థరైటిస్ అన్నది వస్తూ ఉంటుంది. సో దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ గౌట్ వ్యాధి అన్నది ఒక జెనెటిక్ కాజ్ వల్ల కూడా రావచ్చు. అలానే ఇంకా వేరే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వేరే మందులు వాడటం వల్ల కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్లో డిపాజిట్ అయినప్పుడు ఈ వ్యాధి వస్తుంది మనకి. జనరల్గా ఈ గౌట్ వ్యాధి అన్నది మగవాళ్ళల్లో చూస్తాము. అంటే ఉట్టి మగవాళ్ళకే పరిమితం కాదు, ఇది ఆడవాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. మోస్ట్గా ఆడవాళ్ళలో నెలసర్లు ఆగిపోయాక ఈ వ్యాధి అన్నది ఆడవాళ్ళల్లో చూస్తాము. ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళల్లో పీరియడ్స్ తగ్గిపోతాయో క్రమేపా ఈ ఈస్ట్రోజన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ పోతుంది కాబట్టి నెలసర్లు ఆగిపోయిన తర్వాత వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్లో డిపాజిట్ అయినప్పుడు ఈ ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే మగవాళ్ళలో ఈ ఈస్ట్రోజన్ కాకుండా ఆండ్రోజన్ అనేది ఉంటుంది. సో ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. గౌట్ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? గౌట్ వ్యాధికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే సడన్గా ఏదో ఒక జాయింట్లో విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పితో పాటు వాపు కూడా వస్తుంది. ఆ జాయింట్ ఎర్రగా అవటం అట్లా జరుగుతుంది. సో ఎప్పుడైనా సడన్గా అనుకోకుండా ఒక జాయింట్ దగ్గర నొప్పి, వాపు, ఎర్రగా ఉండటం వల్ల గౌట్ వ్యాధిని మనం సస్పెక్ట్ చేయొచ్చు. రికరెంట్గా ఇట్లానే అటాక్స్ వస్తున్నాయి, ప్లస్ ఏదైనా ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు కానీ లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ ఇట్లా అటాక్స్ ఇంకా వస్తున్నాయి, ఫ్రీక్వెంట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు దీనికి స్ట్రాంగ్ సస్పిషన్ ఉంటుంది. అలానే పర్టికులర్గా పాదం దగ్గర ఉన్న ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటాం. అంటే బొటనవేలు దగ్గర వచ్చే జాయింట్ ఉండే జాయింట్కి తరచూ వస్తుంది అంటే కూడా దీన్ని గౌట్ కింద నిర్ధారించవచ్చు. గౌట్ వ్యాధితో తీవ్రస్థాయి సమస్యలేమైనా ఎదురవుతాయా? నార్మల్గా గౌట్ వల్ల ఇట్లా తరచూ జాయింట్ పెయిన్ రావడం తగ్గటం వల్ల ఆ పర్టికులర్ జాయింట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఒక జాయింట్తో స్టార్ట్ అయ్యి ఇట్లా తరచూ అటాక్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అదర్ జాయింట్స్, వేరే ఎక్కువ జాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక జాయింట్కి ఉన్నప్పుడు మోనోఆర్టికులర్ అంటాం. మోర్ దాన్ 1 జాయింట్ ఆర్ మోర్ దాన్ 4 to 5 జాయింట్స్ ఉన్నప్పుడు పాలిఆర్టికులర్ అంటాం. అలానే ఎక్యూట్ గౌట్ అటాక్స్ రికరెంట్గా రావటం వల్ల అదర్ జాయింట్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో చిన్న చిన్న గెడ్డల్లాగా కూడా డిపాజిట్ అయిపోతుంది. అంటే జాయింట్లోనే కాకుండా స్కిన్ దగ్గర, వేరే టెండన్స్ దగ్గర, మజిల్స్ దగ్గర ఇట్లా గెడ్డల్లాగా డిపాజిట్ అవుతుంది. ఈ డిపాజిట్స్ని టోఫై అంటాం. ఒక్కొక్కసారి ఈ టోఫై అన్నది పుండు పడవచ్చు లేదా సెకండరీగా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది కూడా ఈ గౌట్ వల్ల వచ్చే కాంప్లికేషన్. రెండోది, గౌట్ ఉన్న వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే లావుగా అవ్వటము, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటము, లిపిడ్స్ అన్నీ ఒంట్లో కొవ్వు శాతం ఎక్కువగా పెరగటం ఇట్లాంటివి జరుగుతుంది. అలానే కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గుండె మీద ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ. గౌట్ వ్యాధి నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ గౌట్ ఉన్న వాళ్ళలో రికరెంట్గా సడన్గా పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ ఒక జాయింట్ దగ్గర ఎఫెక్ట్ అయినప్పుడు ఈ గౌట్ని మనం గుర్తించవచ్చు. మగవాళ్ళల్లో ఏ ఏజ్లో అయినా కామన్గా చూస్తాము, ఆడవాళ్ళల్లో అయితే నెలసర్లు ఆగిపోయాక చూస్తాము. అలానే ఈ టోఫై ఉన్నా సరే దానిని బట్టి మనం గుర్తించవచ్చు ఈ గౌట్ వ్యాధిని.
ఇది క్లినికల్గా మనం గుర్తించవచ్చు. వీళ్ళల్లో కొన్ని టెస్టుల ద్వారా కూడా మనం గౌట్ని గుర్తించవచ్చు. ఎలా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, లేదు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఇట్లా జాయింట్ పెయిన్ లేదా వాపు వచ్చినా సరే వాళ్ళలో గౌట్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్లో హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. అంటే స్కానింగ్, ఒక రకమైన స్కానింగ్ ద్వారా కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. గౌట్కి స్పెసిఫిక్గా ఒకటి సిటీ స్కాన్ అన్నది ఒకటి ఉంటుంది, అది క్వాంటిటేటివ్ సిటీ అంటారు. దాని ద్వారా కూడా మనం గౌట్ని ఐడెంటిఫై చేయొచ్చు. గౌట్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది? మందుల్ని జీవితాంతం వాడాలా? గౌట్ అని కన్ఫర్మ్ అయితే మాత్రం దీని ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో గౌట్ అండ్ కన్ఫర్మేషన్కి పేషెంట్ ద్వారా మనకు తెలిసే ఇబ్బంది అంటే సడన్గా పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, కొన్ని రోజులు ఉండడం, ఆటోమేటిక్గా తగ్గిపోవటం, అట్లా రికరెంట్గా రావటం అన్నది లేదు. ఈ టోఫై ఉన్నా సరే దీన్ని బట్టి మనం పేషెంట్ ద్వారా దీన్ని సస్పెక్ట్ చేసి దీని డయాగ్నోసిస్కి మనం యూరిక్ యాసిడ్ లెవెల్ అట్లా చేసి దాన్ని అట్లా డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా జాయింట్లో ఉండే నార్మల్ సైనోవియల్ ఫ్లూయిడ్లో కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని మనం డిమాన్స్ట్రేట్ చేయగలిగి ఉండాలి. లేదు అన్న అల్ట్రాసౌండ్లో కూడా ఈ గౌట్ ఎవిడెన్స్ ఉండాలి. ఈ కన్ఫర్మేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఇది గౌట్ అని మనం లేబుల్ చేశాక దీని ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పేషెంట్ అక్యూట్ అటాక్తో వచ్చాడు. అక్యూట్ అటాక్ అంటే సడన్గా నొప్పి వాపుతో వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం యూరిక్ యాసిడ్ తగ్గిపోవడానికి యూజ్ చేసే మందులు వాడకూడదు. దీనివల్ల ఇంకా వేరే జాయింట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉన్న జాయింట్లో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్గా మనం చేయాల్సింది పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాలి. పెయిన్ కిల్లర్స్తో పాటు ఒకటి కాల్చిసిన్ అనేది ఒక మందు ఉంటుంది. ఆ మందు 3 to 6 months యూజ్ చేస్తాం. సో ఈ పెయిన్ కిల్లర్ ద్వారా ఆ అక్యూట్నెస్, ఆ నొప్పి వాపుని కంప్లీట్గా తగ్గించాక అప్పుడు ఈ గౌట్కి స్పెసిఫిక్గా కొన్ని మందులు ఉంటాయి, దాన్ని హైపోయూరిసిమిక్ డ్రగ్స్ అంటారు, వాటిని మనం స్టార్ట్ చేయాలి. ఈ మందులు అన్నది మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. గౌట్ వ్యాధికి పథ్యాలు ఎందుకు పాటించాలి? అసలు జనరల్గా మనుషుల్లో ఉండేది భ్రమ ఏంటి అంటే కీళ్ళవాతం ఉంది అంటే అసలు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఫాలో అవుతారు. దుంపకూరలు తినకూడదని, వంకాయ తినకూడదని, అట్లా మాంసం తినకూడదని చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ కీళ్ళవాతం కన్నా ఓన్లీ గౌట్ అనే వ్యాధి ఉన్న దగ్గర మాత్రమే, వాళ్ళల్లో మాత్రమే పథ్యం అన్నది కంపల్సరీ. మిగతా టైప్ ఆఫ్ కీళ్ళవాతానికి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. వీళ్ళల్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆల్కహాల్, పర్టికులర్గా బీర్ కన్జంప్షన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ హ్యాబిట్ స్టాప్ చేయాలి. అలానే ఇంతకుముందు ఇట్లా పప్పు దినుసులు లేదా ఆకుకూరలు తినకూడదు అని కూడా ఉండేది, కానీ రీసెంట్గా దాని మీద ఎవిడెన్స్ అయితే ఏం లేదు. వీళ్ళు కంప్లీట్గా సీ ఫుడ్ అంటే చేపలు, ప్రాన్స్ ఇట్లాంటివన్నీ కంప్లీట్గా తగ్గించాలి. నెక్స్ట్ రెడ్ మీట్ అంటే మాంసం, మీట్ అంటారు కదా, అది కూడా కంప్లీట్గా తగ్గించాలి. చికెన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు కాఫీ ఎక్కువ తాగినా, చెర్రీస్ ఎక్కువ తిన్నా వీళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. గౌట్ వ్యాధిని నివారించుకోవచ్చా? ప్రివెంటివ్ మెజర్స్ అన్నది ఏమీ లేదు. మెయిన్ థింగ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా గౌట్ ఉన్నా సరే, వీళ్ళకి స్మోకింగ్ ఉన్నా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నా, ఎక్కువ నాన్ వెజిటేరియన్ పర్టికులర్లీ సీ ఫుడ్ ఎక్కువగా ఉన్నా, ఇవి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవటం వల్ల గౌట్ని మనం కొంతవరకు అరికట్టవచ్చు, కానీ స్పెసిఫిక్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నది ఏం లేదు. అండ్ వీళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే సిగరెట్ తాగడం తగ్గించాలి, ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయాలి, ఇటువంటి లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవాలి. అండ్ హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్, హెల్దీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటారు, ఆ డైట్ తీసుకుంటూ ఉండి అండ్ సరైన పద్ధతిలో మందులు డాక్టర్ గారు చెప్పినట్లు వాడుకుంటూ ఉంటుంటే యూరిక్ యాసిడ్ అనేదాన్ని మనం కంట్రోల్లో పెట్టచ్చు.